సో లవ్ మ్యారేజ్ అన్నం ఇది లవ్ మ్యారేజ్ లెక్క అనిపించిందా? నాకు అనిపించింది. అందరూ అంటే అంటారు కాదు, అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ అరేంజ్ మ్యారేజ్. ఓకే 3 years అయింది వెడ్డింగ్. ఓకే 3 years అయింది మ్యారేజ్. 3 years. సో ఇంట్లో ఎంతమంది ఉంటారు అన్న? సో మొత్తం 6 members. ఓకే నేను, అమ్మ, నాన్న, నా వైఫ్, నా 2 చెల్లెలు. ఓకే ఒక చెల్లె స్వాతి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తూ ఉంది, ఎంబీఐ నారాయణపేట మేబునారు. ఓకే ఇంకొక చెల్లె మీడియాలో ఉంది, ఆమె ఇంతవరకు బిగ్ బాస్ ప్రొడ్యూసర్గా పనిచేసి ఉంటే, క్రియేటివ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పనిచేసింది. దాని తర్వాత ఇప్పుడు వేరే వేరే షోస్కి ప్రొడ్యూసర్గా ఉన్నారు. పేరు చెప్పలే. రాజేశ్వరి. ఓకే స్వాతి మా పెద్ద చెల్లె పేరు, రాజేశ్వరి చిన్న చెల్లె పేరు. ఓకే పెద్ద చెల్లె మ్యారీడ్. అంతే, ఇంకా ఇది ఫ్యామిలీ. అంటే కాంపిటీషన్ ఏమైనా ఉంటుందా మీ ముగ్గురికి? అంటే అంటే వేరే ముగ్గురం 3 డిపార్ట్మెంట్లు ఉన్నాం. నాకు పొద్దున్న లేస్తే ఇది ఒక పెద్ద హెక్టిక్ ప్రాబ్లం. ఓకే స్టూడెంట్స్కి సంబంధించి బిగ్ బాస్ వరకు వెళ్తారట, నేను ఇంతవరకు బిగ్ బాస్ చూడలే. ఓకే ఇంకా శ్రీముఖి ముంబైతో ఉన్నప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ఓకే అదొక్కసారి చూసినాం తప్ప ఇంతవరకు చూడలేదు. అప్పుడు మా చెల్లెని వర్క్ చేస్తా ఉంది. అన్న బిగ్ బాస్ వరకు వెళ్తారన్న, నాకెళ్ళేసి ఆ బిగ్ బాస్ చూడలేదు, దరిద్రం, నాకు అంత టైం కూడా ఉండదు. ఓకే స్వాతి ఉన్నప్పుడు అన్న నాకు ఆ కార్డు లేదు, ఈ కార్డు లేదు, నాకు లైసెన్స్ చెప్పి అంటాడు. ఓకే అంకుల్ ఉంటారు, బస్సులు ఆటోలు ఉంటారు, అందరితో ఇదే. అదే ముగ్గురం 3 డిపార్ట్మెంట్. వాళ్ళకి అన్న అక్క జర సాయనకు చెప్పవా, పోలీస్ స్టేషన్లో మాట్లాడతాడు. ఇట్లా ముగ్గురం 3 పంచుకుంటాం. ఈ విషయంలో గొడవలు అయితే పోయి ఎవరోడు వస్తాడు, ఏంది ఎన్ని పనులు చేసి పెట్టాలా నీ గురించి, నీకోసం వచ్చింది అని అట్లా. సో అందరం కలిసి ఉంటాం. అందరు కూడా ఎండ్ ఆఫ్ ది డే మా ఫ్యామిలీ అందరు హెల్ప్ చేయడానికి ఉన్నది కదా.